కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా ఫ్యామిలీని విఎఫ్ఎక్స్ గండం వెంటాడుతోందా? మెగా స్టార్స్ కి గ్రాఫిక్స్ ఒక శాపంగా మారిందా? మెగా హీరోలు నటించిన సినిమాలను గ్రాఫిక్స్ ఎందుకు దెబ్బ కొడుతున్నాయి? పెద్ద రిలీజ్ వాయిదా కూడా ఇదే కారణమా? చూద్దాం. మార్చి 26 రావాల్సిన రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30కి వాయిదా పడింది. సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజులే ఉన్నా మేకర్స్ ప్రమోషన్ మొదలుపెట్టలేదు. ఇప్పట్లో ఈ సినిమా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. షూటింగ్ పూర్తి కాలేదన్న వార్త వినిపిస్తున్నా కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ సరిగా రాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలిసిందే. మళ్లీ కరెక్షన్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలీదు. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది జూన్ 26 వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే మరో రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన పెద్ది మరోసారి పోస్ట్ పోన్ అయితే సినిమాకున్న క్రేజ్ తగ్గుతుంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు మేకర్స్. మెగా ఫ్యామిలీని విఎఫ్ఎక్స్ ఇబ్బంది పెడుతోంది. భోలా శంకర్ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ఠకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. తక్కువ టైంలోనే షూటింగ్ దాదాపుగా పూర్తయిన టీజర్లోని విఎఫ్ఎక్స్ వర్క్ ట్రోలింగ్కి దారితీసింది. ఈ విమర్శల నుంచి సినిమాను రక్షించడానికి ఏడాది నుంచి గ్రాఫిక్స్ పనులు చేస్తూనే ఉన్నా ఇంతవరకు పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. విఎఫ్ఎక్స్ తో పనంటే సంవత్సరాలు గడిచిపోతాయి. బడ్జెట్ ను పెంచేస్తాయి. విశ్వంభరను 200 కోట్ల బడ్జెట్ లో మొదలు పెడితే విఎఫ్ఎక్స్ దెబ్బకు 400 కోట్లకు చేరిందే. కెమెరామెన్ చోటాకే నాయుడు ఓ మూవీ ఈవెంట్ లో విశ్వంభర బడ్జెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. విశ్వంభర బడ్జెట్ 400 కోట్లు అనేసరికి ఇండస్ట్రీ షాక్ అయింది. మనశంకర్ వరప్రసాద్ ను 200 కోట్ల బడ్జెట్ లో తీశారు. థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడైతే 180 కోట్ల షేర్ వచ్చింది. ఈ లెక్కన విశ్వంభర బడ్జెట్ కవర్ చేయాలంటే థియేట్రికల్ రైట్స్ నే 200 కోట్లకు పైగా అమ్మాలి. 2 ఏళ్లుగా సెట్స్ పైన ఉన్న విశ్వంభరకున్న క్రేజ్ తో పోల్చుకుంటే ఇంత బిజినెస్ జరిగే అవకాశమే లేదు. హరిహర వీరమల్లు ఫ్లాప్ కు విఎఫ్ఎక్స్ మెయిన్ రీజన్ అయింది. స్టార్ హీరో సినిమాలో ఇలాంటి నాసిరకమైన విఎఫ్ఎక్స్ ఏంటని అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే విజువల్స్ ను భయంకరంగా ట్రోల్ అయ్యాయి. గ్రాఫిక్స్ తో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక సెకండ్ హాఫ్ లో వచ్చే 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సీన్స్ ను ట్రిమ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.